కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. మీరు దీన్ని ఇంకెక్కువ ధ్యానిస్తే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. నేను జస్ట్ మీకు చూపించి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలాసార్లు ఇవన్నీ చెప్పాను కాబట్టి నేను గురించి ఎక్కువ వివరించడానికి ఇష్టపడలేదు ప్రియమైనట్లారా. 7వ అధ్యాయము 30వ వచనం. 7వ అధ్యాయము 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. ఈ లోకమును అనుభవించువాడు అమితముగా అనుభవించకుండునట్లు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ వాక్యాన్ని బాగా చదవాలి మనము. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకాన్ని అనుభవించేవాడంట అమితముగా అనుభవించినట్టు ఉండాలంట. ఇంకా మనం ముందుకు చదివినట్టు 29లో, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టుగాను, ఏడ్చువాడు ఏడనట్టుగాను, సంతోషపడువాడు సంతోషపడినట్టుగాను, కొనువాడు తాను కొన్నది తమది కానట్టుగాను ఈ లోకం అనుభవించేవాడు అమితముగా అనుభవింపకున్నట్లును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. త్వరగా ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది కాబట్టి. రెండోది, ప్రభు రాక సమీపిస్తుంది కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మనం అన్ని కలిగి ఉన్నా కూడా, నాకు కలిగి ఉన్నాను కాబట్టి నేను దీన్ని అనుభవిస్తాను, దీంట్లో నేను సుఖపడతాను, సంతోషపడతాను అని ఉండకుండా ఏం చేయాలి? ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఈ లోకం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అందరి భార్యలు ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి కానీ ఎంత దేవుని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమ ఈ లోకంలో నీకు అన్ని సమృద్ధి ఇచ్చినప్పటికీ ప్రేమారా అందులోని సుఖ సంతోషపడతాను. ఉదాహరణకి ఒక ధనవంతుని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రియులారా ఒక ధనవంతుడికి విస్తారమైన పంట పడిందంట. పడితే ఆ ధనవంతుడు ఏమనుకున్నాడండి? అనేక సంవత్సరాల తర్వాత ఏమో విస్తార పంట పడింది కాబట్టి నా కొట్లలో పెద్దగా చేసి ఏం చేస్తాను, నింపుకుంటాను. నా ప్రాణమా తినుము త్రాగు సుఖపడము అంటే, ఇక దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? నేను తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, లగ్జరీ లైఫ్ జీవించాలి. ఇక లోకం నన్ను నేను కనపరుచుకోవాలని అనుభవించడానికి వీలు లేదు. ఒకవేళ భవిష్యత్ నిన్ను దేవుడు ఆశీర్వించి ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికి కాదండి, అర్థమైందా? దేవుడు మనల్ని దరిద్రంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆయన కోరుకోడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావాలి. దేవునికి వచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా ప్రియమైన ద్వారా దేవుని నుంచి దూరము చేయదు. దేవుని ద్వారా కలిగేది ఏది కూడా మనం దేవుడు దూరం చేయదు, కానీ దేవుడికి ఏది దగ్గర చేస్తుంది. ఇంకొకటి, వాటిని మీద ప్రేమ ఉండకుండా దేవుడు ఎక్కువ ప్రేమించేటట్టు చేస్తుంది. దేవుడి ఉద్దేశం ఏంటంటే, దేవుడికి ఒక వస్తువు ఇచ్చాడంటే ప్రియులారా ఆ వస్తువును బట్టి నీవు దేవుడి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి, వస్తువు మీద కాదు. ఉదాహరణ, అబ్రాహాముకి లేక కుమారుని ఇచ్చాడండి, కానీ కుమారుని మీద ఏం చేశాడు? ఇతను ప్రేమ పెంచుకోవడం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుని ప్రేమ విషయంలో తగ్గిపోయి ఏమయ్యాడు? కుమారుని ప్రేమించడం ప్రారంభించాడు. అర్థమైందండి? దేవుడు లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? ఉదాహరణ, దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడే ఇచ్చాడు. ప్రేమలారా ఆ ఉద్యోగంలో ఏమవుతుంది? దేవుడి ప్రేమలారా ఉద్యోగాన్ని బట్టి ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని ప్రేమలో తగ్గిపోతుంది. ఎందుకంటే మంచి ఉద్యోగం దొరికింది, మంచి డబ్బులు వస్తున్నాయి, అన్ని వస్తుంది, అది చూసి ఏం చేస్తున్నావు? డబ్బులు చేతుంటే ఏం చేస్తాం?
ప్రియులారా, ఈటింగ్లు, షాపింగ్లు ఎన్నెన్నో నీకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే సాయంత్రం రోజు దీనికి ముందు ఏం చేసేవాళ్ళం మనము? ఇంటికి రాగా ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, ఏం చేయాలి, ఇవి ఉండేది. కానీ ఆశలో రాగానే ఇప్పుడు ఏమవుతాం, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సాయంత్రం రాగానే ప్రార్థన టైం, ప్రార్థన దేవుడి సన్నిధి ఉన్నటువంటి మనసు రోజు నీకున్నటువంటి ధనాన్ని బట్టి ఏమవుతావు, రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం. అలా దేవునికి ఏమవుతావు, దూరం అయిపోతూ ఉంటారు చాలా మంది. ద్వారా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, లోకాన్ని అనుభవించువాడు అమితముగా అనుభవించకుండా. అర్థమైందండి? అనుభవించుకుని ఏం చేయాలి? ఎందుకంటే ఈ లోకంలో నటన, ఈ నాటకం ఒక దినం కంప్లీట్ అయిపోయే సమయం ఆసనమైనది. ఎప్పుడైతే ప్రభు వస్తాడో అప్పుడు అందరి నాటకాలు అది దీని ద్వారా ముగింపు పలకబోతుంది. అందుకనే మనకి ఏది ఇచ్చినా కూడా దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారం మనం ఏం చేయాలి, అనుభవించడం నేర్చుకోవాలి. కానీ ప్రియమైన పిల్లారా, దేవునికి దూరము కాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా మంది ధనవంతులు ఉన్నారు, కానీ వారు ఎవ్వరు కూడా దేవునికి దూరము కాలేదు. వారు దేవుడు ఎంతగా లోకరీతిగా ఆశ్రయించాడో అంతగా వారు దేవునితో ఇంకా కలిసి జీవిస్తున్నారు. అలాగే పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవిస్తున్నారు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారు. వాళ్ళ మనసు వారికి ఉన్న దాని యొక్క లోక సంబంధమైనటువంటి వాటి మీద లేదండి. ఒక వస్తువు వచ్చి అందుకంటారు, కొనువాడు ఇక్కడ ఉంటాడంటే ఆయన కొనువాడు తనది కానట్టు ఉండాలంట. సరే, దేవుడికి మంచి వాహనం ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు మనకి మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి వాహనం ఇచ్చాడు. అప్పుడు ప్రియులారా, దాన్ని బట్టి నువ్వు గర్వించడానికి వీలు లేదు. దాని లోకానికి చూపించుకోవడానికి నువ్వు ప్రయాసపడడానికి వీలు లేదు. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి. లేదు ఉంది కదా అనుకొని ప్రియులారా ప్రియులారా ఏం చేయాలి? ప్రియులారా, ఉదాహరణకి మనకు ఒక 1000 రూపాయలు ఒక వస్త్రం తీసుకుంటే సరిపోతుంది. కానీ నాకు ఎందుకు తీసుకోవాలి? నాకు డబ్బులు ఉన్నాయి కదా, 10,000 పెట్టి తీసుకుంటానని ఏం తీసుకుంటాం కదా, తీసుకుంటారు. అలాగా దేవుడు ఇచ్చాడు కదా అని దేవుడు అది ఇది అనుభవిద్దాం. ఇదంతా ఏంటిదంటే ప్రియులారా, లోకాన్ని అనుభవించేది. ఒక మాట కూడా, అందుకనే దేవుడు మనకి ధనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రభా, ఇది ఇచ్చినందుకు వందనాలు, దీని ఖర్చు ఎలా పెట్టాలి, నాకు జ్ఞానం ఇవ్వు. ప్రేమ, ఒకవేళ అప్పులు ఉంటే ముందు అప్పులు తీసేసుకోవాలి. ఫస్ట్ 600 అయినా ఏం చేయాలి, ఫస్ట్ అప్పులు తీర్చేసుకోవాలి. అసలు విశ్వాసం అప్పు చేయడం ఫస్ట్ పాయింట్ తప్పు. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి, మనం తీర్చుకోవాలి. సరే, ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం ఇది ప్రార్థించి, ప్రభు దీన్ని ఏది ఖర్చు పెట్టాలి, దేవుడి సేవ కొరకు నేను ఎంత ఇవ్వాలి, మిగతాది ఎలా ఖర్చు పెట్టుకోండి, దీన్ని ఆశ్రయించండి అని ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఇది చేయటం ప్రారంభించాలి. ఎందుకంటే ఆ డబ్బు కూడా నువ్వు ఏం చేయాలి, లెక్క చెప్పాలి. మనకిచ్చిన సమయానికి లెక్క చెప్పాలి, మనకిచ్చినటువంటి అన్నిటికీ ఏం చేయాలి, మనం లెక్క చెప్పాలి. అందుకని ఎప్పుడు కూడా వేస్ట్ ఖర్చు పెట్టకూడదు. అర్థమైందండి? ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే ప్రేమ ద్వారా, ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఇంకా ఇతరులకు కూడా పంచిపెట్ట, అవసరం ఉన్న వారికి సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి. వడ్డీలకు ఇవ్వడం కాదు, ఇతరులకి ఏం చేయాలి, సహాయం చేయటం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. కాబట్టి లోకం అనుభవించేవాడు ఏం చేయకూడదంట, లోకమును అనుభవించినట్టుగా ఉండాలంట. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, 30 మళ్ళీ చదువుదాం. ఈ లోకం అనుభవించువాడు అపరిమితముగా అనుభవించుకున్నట్లు ఉండవలను, ఏలయనగా ఈ లోకపు అంటే ఏమవుతుంది, గతించుచున్నది అంటున్నాడు ప్రియులారా. తర్వాత
ఇంకొక మాట చదువుదాం ప్రియమైన బిడ్డలారా. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మీరు ఒకవేళ ఈ లోకములో దేవుని కొరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చినా కూడా ఏం చేయాలంట? ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలంట. ఈ లోకంలో నిజంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ క్షణములో కూడా ఎంతో మంది పరిశుద్ధులు, ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచిన విశ్వాసులు, పరిశుద్ధులు ప్రేమదారా ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు సైతం ఏం చేస్తారు, పణంగా పెట్టి హతసాక్షులుగా మరణిస్తున్న వారు ఈ దినాల్లో కూడా ఉంటున్నారు. విషయం బాగా అర్థమవుతుందండి ప్రేమదారా. మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ప్రభుని విడిచిపెట్టము. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రపంచంలో అనేక స్థలాల్లో, అనేక దేశాలలో సువార్తకి ఏమాత్రం అనుమతి లేదు. యేసు ప్రభుని విసుంచినట్టు తెలిస్తే నువ్వు చంపబడతావు. ఉదాహరణకి సౌదీ అరేబియా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా అనేకమైన కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రియమైన బిడ్డలారా ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. అక్కడే మన దేశంలో కూడా అనేక పరిస్థితులు ప్రియలారా ఇలాంటి స్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎంతో మంది ప్రాణాలు ఏం చేస్తాం, పోగొట్టుకుంటున్నారు ప్రభు కొరకు. అర్థమవుతుందండి. మనం ఏదో ప్రాణాలు కాపుకోవడానికి కూడా ఎంతో ప్రయాసం, అసలు అబద్ధం ఆడేస్తాం, ఇంకేనా చేస్తాం. అయ్యో శ్రమ ముందే ఊహించుకుని మనం భయపడిపోతాం. ప్రియమైన బిడ్డలారా, అందుకన్నాడు ఈ లోకములోనంతా ప్రాణాలు దేవుని నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై ప్రాణాలు పోగొట్టుకుంటేనంట వాడు ఏం చేస్తాడు, నిత్య జీవం నిమిత్తం ప్రాణాలని కాపాడుకుంటాడు. కాబట్టి ప్రియలారా మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లోకములో మన ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణాలు విడిస్తే ఏమవుతాం, పరలోకానికి పోతాం. ఇదండి నిజం. ఒక సామెత ఉంది ప్రేమలారా, ఒక సామెత ఉంది. ఏంటంటే అందరూ పరలోక రాజ్యం వెళ్ళటానికి ఇష్టపడతారంట, కానీ చనిపోవడానికి ఇష్టపడరంట. అర్థమైందండి. పరలోకం వెళ్తానంటే అందరూ చేతులు ఎత్తారు. సరే చచ్చిపోతారా ఇప్పుడు అంటే ఏమవుతాయి అసలు ప్రేమలారా, ఎవరు ఇష్టపడరు. పరలోకం వెళ్ళండి ఏం చేయాలి, ఈ లోకంలో ప్రాణం వదిలితేనే పోతాం మన పరలోకానికి, కానీ ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటి, వాళ్ళ మనసు ఎక్కడ ఉంది, ఇంకా ఈ భూలోకంలో ఉంది. ఈ భూలోకం అనే కార్యాల మీద ఏముంది, మనసు పెట్టుకొని ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇలా అయితే మనం పరలోకానికి వెళ్ళాం. రేపు యేసుప్రభువు వస్తే ఎలా వెళ్తాం, యేసుప్రభువు ఎలా వెళ్తాం ప్రియలారా, బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా ప్రభు కొరకు ప్రాణాలు విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి. ఎప్పటికైనా ప్రభు దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకంటే పౌలు బ్రతికినను చనిపోయినా కూడా మేము క్రీస్తు ఉండాలని కోరుకుంటున్నాం. బ్రతికుంటే ఈ లోకంలో సాక్షిగా జీవిస్తాను, చనిపోతే నాకు లాభం అంటున్నాడు కదా. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఇప్పుడు బ్రతికారనుకో ప్రభుకు సాక్షిగా జీవిస్తా, ప్రభు పని ఇంకా చేస్తాను, చనిపోతే ఇంకా లాభం, దేవుని దగ్గర ఉంటా నేను. చాలా దేవుడు ఉండాలని ఆశపడతారు, కానీ ప్రాణాలు విడిచిపెట్టడానికి మాత్రం ప్రేమలారా ప్రయాస పడరు. రోగం వచ్చిందనుకోండి, అయ్యో చచ్చిపోతాను మనం కంగారు పడేది కానీ 10 మంది కంగారు పెట్టారు. అదే రోగమా, నువ్వు ఏం చేస్తావు చేసుకో,
ఏం చేస్తావు? నువ్వు శరీరాన్ని బాధ పెడతావు, లేకపోతే ప్రాణం తీసుకెళ్తావు, అంతే కదా. పోతే పరలోకం ఏసై దగ్గరికి పోతాను, ఏసయ్యా నువ్వు నన్ను తీసేసుకో. ప్రియులారా, ఆ ధైర్యం ఉంటే వచ్చిన రోగం మళ్ళీ కనబడకుండా పారిపోద్ది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తుంది? ఏ రోగం నేను ఏం చేయలేదండి. ఇంకో విషయం బాగా అర్థం చేసుకోవాలి. మా జీవ మరణాలు ఎవరి చేతులు? దేవుని చేతిలో ఉన్నాయి. జీవింపజేసేవాడు ఆయనే, మృతి నొందించేవాడు ఆయన. పోయేసారి ఇదే మనం నేర్చుకున్నాం కదా దీనికి ముందు. బ్రతికించేవాడు ఆయనే, మరణింపజేసేవాడు ఆయనే. అర్థమైందా? ఆయుష్ను పెంచేవాడు కూడా ఆయనే. అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి అన్ని ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన చేతికి అప్పచెప్పి ముందుకు సాగాలి. దేవుని అనుమతిలో ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయటం ఎవరికి సాధ్యము కాదు. ఒక వెంట్రుకలు రాలిపోవడం కూడా కాదంట. అందుకని ఇప్పుడు విశ్వాసం మనం ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని కొరకు ప్రభుని యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ విషయం ఎందుకంటే ప్రభు వచ్చిందే ఈ లోకం నుంచి మనం ఏం చేయడానికి? దుష్ట లోకం నుంచి, దుష్ట యుగం నుంచి మనల్ని విమోచించడానికి. అసలు బ్యాప్టిజం ఎందుకు పొందుతాం? రక్షణ ఎందుకు పొందుతాం? బ్యాప్టిజం ఎందుకు పొందుతున్నాం? ఈ లోకుడు సచ్చిన వాడిని ఇప్పుడు ప్రభా నీతో జీవిస్తాను, నీతో ఉంటాను, పరలోకం వెళ్ళడానికే కదండి మనందరం మారు మనసు పొంది రక్షణ పొందింది. ఈ లోకం ఉంట కొరకు కాదు కదా. కాబట్టి ఈ విషయాన్ని వెంప పెట్టుకుని ఈ లోకం ఉన్నంత కాలం మనం ఏం చేస్తున్నాం? మన ముందున్న పనిని, మనకిచ్చిన బాధ్యతని ఏం చేస్తున్నాం? చేస్తూ మనము ముందుకు సాగుతూ ఉంటాం, అంతే. అది నమ్మకంగా చేస్తూ ఉండాలి. నీకు ఏ బాధ్యత ఇచ్చాడో మనము కొన్ని దినాల కీసులు కూడా నేర్చుకున్నాం. ప్రేమలారా, యేసుక్రీస్తు కల్వారి శిలువలో వేలాడుతూ, ప్రేమైన బిల్లారా, ఆయనగా మరణించే ముందు ఏం చేస్తున్నాడు? తన తల్లి యొక్క బాధ్యతను, తల్లి పట్ల ఉన్న తన బాధ్యతని నెరవేరుస్తున్నాడు. అలాగే ఈ లోకంలో మన ఉన్నత కాలం మనకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ ఏం చేయాలి? ఆ మధ్యలో ప్రభు రమ్మంటే మనం ఏం చేయాలి? వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియమైన బిల్లారా, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము ప్రియములారా 24వ వచనం, 24వ వచనం చదువుకుందాం. తన ప్రాణము రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. అయ్యో ప్రాణాలు కాపాడుకోవాలి, అయ్యో నేను ఏం చేయకండి, అయ్యా నాకు యేసు ప్రభు వద్దు, ఏమొద్దు అని ఎవరైనా అన్నారు అనుకోండి, అదేందా వాడు ఏం చేస్తాడు? సీదా నరకానికి వెళ్తాడు. చంపుతారా? చంపుకొని యేసు ప్రభు దగ్గర ఉంటామని దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించాడు అనుకోండి, ప్రియమైన బిడ్డలారా, వాడు పరలోకానికి వెళ్తాడు. తన ప్రాణం ఏం రక్షింపబడుతుంది, తన ప్రాణాత్మ రక్షింపబడుతుంది. ప్రియమైన సహోదరి సోదరులు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన ప్రేమించాలి. అందుకనే ప్రేమ ఈ లోకం మన ప్రాణాన్ని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు అని దేవుని వాక్యం క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతు 2:12 చదువుదాం. తీతు 2:12, తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రియమైన బిల్లారా, ఇట్లా దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? పరిశుద్ధ గ్రంథం యొక్క ఉపదేశం ఏంటిది అని మనం చూసినప్పుడు, మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలంట. ఇహలోక సంబంధమైన ఏం చేయాలి? దురాశను విసర్జించమని చెప్తుంది. దురాశ అంటే ఏంటిదండి?
సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇక ఈ లోకంలో అంతా కూడా అదేనండి. ప్రతి ఒక్కరి యొక్క ఏంటిది దురాశే. ఉన్న దాంట్లో అస్సలే తృప్తి పొందడు. లోకమంతా ఏం చేయాలి? దురాశతో పరిగెత్తుతుంది. ఇంకా కావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎదగాలి, ఇంకా పేరు సంపాదించుకోవాలి, ఇంకా గొప్ప అని కావాలి, ఇంకా నేను సంపాదించుకోవాలని రోజు దురాశ వెళ్ళిపోయి చివరికి పోతున్నాడు. చచ్చిపోయినా కూడా దురాశ వదిలిపెట్టిపోవట్లేదండి. ప్రియమైన బయటలారా బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ దాని ఏం విసర్జించాలి. నువ్వు దేవుని బిడ్డవైతే విసర్జించాలి. వాక్యం ఏం చెప్తుంది? అసలు సత్యం ఏం చెప్తుంది? ప్రియలారా అసలు బోధ ఏం చెప్తుంది? ఇహలోక సమయం దురాశని విసర్జించి నిరీక్షణ నిమిత్తం శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏం నిరీక్షణ? నిరీక్షణ ఏంటిది? నేను ఆయన నమ్ముకున్నాను, నేను పరలోక రాజ్య వారసునయ్యాను, నేను ప్రభువుకు చనిపోతే పరలోకానికి వెళ్తాను. ఒకరు అంతలో ప్రభువు వస్తే నేనేం చేస్తా? పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ లోకం నాది కాదు, నాకు పరలోకం ఉన్నది. నా స్థానం ఇక్కడ కాదు, అక్కడ. నా పేరు పరలోకం రాయబడి ఉంది. నా పేరు ఎక్కడ? పరలోకం రాయబడి ఉంది. నా పౌరత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నా స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అన్ని పరలోకంలో ఉన్నాయి మనకి. అందుకే నీ మనసు కూడా పరలోకం పెట్టుకోమన్నాడు. అక్కడ ధనం కూర్చుకోమన్నాడు అండి. మనం ఈ లోకంలో ధనం గురించి ఆలోచిస్తాం, కానీ పరలోకం ఎంత ధనం సంపాదించుకుంటున్నామో ఇప్పుడు అది మాత్రం ఎవరికి మనసు పట్టడం లేదు. అర్థమైందండి? చాలా మందికి ఈ లోకంలో ధనం గురించి ఆలోచన కలిగి ఉన్నారు, కానీ పరలోకంలో ఎంత ధనమో మనం సమకూర్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కావచ్చు ప్రేమలారా, మరి పరలోకంలో ధనము సమకూర్చు ఎట్లా అన్నటువంటి అంశం మీద కూడా మరి దేవుని యొక్క వర్తమానం అందింపబడి ఉంది. యూట్యూబ్లో ఉంది. ఆశ కలిగినట్టు వారు దాంట్లో ఫాలో కావచ్చు మీరు. అయితే ప్రియమైన బిడ్డలారా, దాని గురించి ఎవరు ఆలోచించట్లేదండి. ఈ లోకం గురించి ఆలోచన కలిగి ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే అట్లా ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియమైన బిడ్డ అందుకని విసర్జించి శుభప్ర నిరీక్షణ నిమిత్తమై, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకములో స్వస్థ బుద్ధి కలిగి, మొట్టమొదటి నీకు ఏం కావాలి? ఈ లోకంలో బతుకు నీకు ఏం కావాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలండి. డబ్బు కంటే, ధనము కంటే, మంచి పేరు ప్రఖ్యాతి కంటే, ఈ లోకంలో అది ఉండడం కంటే స్వస్థ బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి నీకు. బాగు చేయబడిన బుద్ధి కావాలి. తర్వాత నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవాలని మనము బోధించుచున్నది. భక్తితోనూ నీతితోనూ ప్రేమలారా, ఈ లోకం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఇది అసలు బోధ అండి. దేని గురించి? దురాశను విడిచిపెట్టు అని ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధ అసలైన బోధ. భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలని ఎవరైతే బోధిస్తున్నారో అది అసలైన బోధ. అర్థమైందండి? కాబట్టి వీటిని ఏం చేయాలి? మనము ప్రభు యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకుందాం ప్రియమైన బిడ్డారా. చివరిగా ప్రియమారా, మత్తయి సువార్త 6:9. మత్తయి సువార్త 6:9 ఏమని చెప్తాం? 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చివరికి ప్రేమలారా, విశ్వాసులు మనం అందరము కూడా దేవుని చిత్తం ఈ లోకములో నెరవేర్చబడాలి అన్న ఆశతో, కోరికతో, అంటే ప్రార్థనతో మనం ఏం చేయాలి? ముందుకు సాగవలసిన వారం ఉన్నాం. అర్థమైందండి? ఈ లోకములో ఏం చేయాలి? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుడు ఏ ఉద్దేశం వచ్చి నేను పుట్టించాడో, ఏ ఉద్దేశం వచ్చి మనం రక్షించుకున్నాడో, ఏ ఉద్దేశము చేత మనని ఈ ఉపదేశం మనకి ఇస్తున్నాడో, ఏ ఉద్దేశం అన్ని స్థలంలో పెట్టాడో, ఏ ఉద్దేశం మనకి ఉద్యోగం ఇచ్చాడో, ఏ ఉద్దేశం చేత మనకి పిల్లల్ని ఇచ్చాడో,
ఏ ఉద్దేశం ఇవన్నీ ఇచ్చాడో, కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం ఏం చేయాలి? మనము జీవించాలి. అప్పుడే మనం ఏం చేయగలం? దేవుని ముందర మనం ధైర్యంగా నిలబడగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఈ లోకం నుంచి ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో తన చిత్తము చేయటం కొరకు ఈ లోకంలో మనల్ని ఈ స్థితిలో పెట్టాడు. ఈ రాత్రి కాలం మనకి ఉపదేశము కూడా దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏది జీవించాడో ఆ రీతిగా మనం జీవించడం నేర్చుకోవాలి. అలా జీవించాలని నువ్వేం చేయకూడదండి? ప్రియమైన బిడ్డలారా, లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. అర్థమైందండి? లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకముతో ఏం కాకూడదు నువ్వు? ప్రియమైన బిడ్డలారా, ఈ లోకముతో ఏం చేయకూడదు? నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. అర్థమైందండి? ఈ లోకము యొక్క దురాశను అనుసరించకూడదు. ప్రియమైన ఈ యొక్క లోకస్తులు మాట్లాడిన రీతిగా నువ్వు మాట్లాడకూడదు. లోకస్తులు వెతికినట్టుగా నువ్వు వెతకూడదు. అర్థమైందా? లోకం అందరూ అనుభవించిన రీతిగా నువ్వు లోకాన్ని అనుభవించకూడదు. తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మన ప్రాణాన్ని కూడా ఏం చేయకూడదు? మనము ప్రేమించడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రియమిలారా, మనందరం కూడా ప్రియమైన బిడ్డలారా, ఈ లోకం యొక్క దురాశను అనుసరించి క్షమించాలి. ఈ లోకం యొక్క దురాశను మనం విసర్జించి ఏం చేయాలంటే ప్రియమిలారా, భక్తితోనూ నీతితోనూ ఏం చేయాలి? మనము నడుచుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుని చిత్తపై నడవాలి. అందుకనే నిరంతరం ప్రభా నీ చిత్తం ఏంటిది? మన ప్రాణం ఏంటిది? దేవాని చిత్తం ఏంటిది? నేను చేయాలి. ఇద్దరం నీ చిత్తం ఏం చేయాలి? ఏ రీతిగా చేయాలి? ఒక శ్రమ వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది, దాంట్లో ప్రభా నీ చిత్త ప్రకారం నేను సరియైన నిర్ణయం తీసుకుని ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఎందుకంటే నా జీవితంలో, నా కుటుంబం పట్ల కావచ్చు, నా పట్ల కావచ్చు, నా ఉద్యోగం విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే దేవాని చిత్తం జరగాలి. దానికి నీ చిత్తాన్ని గ్రహించినట్టుగా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు బోధించు, నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించు, సహాయం చేయమని ఏం చేయాలి? మనము నడవలసిన బాధ్యత మనందరికీ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి లోకంలో ఉన్నాము కాబట్టి మనము లోకాన్ని అనుసరించాలి. లేకుంటే అందరూ లేకుండా బతకలేము అనే ఆలోచన మనకి విడిచిపెట్టి ఏం చేయాలి? లోకం ఉన్నప్పటికీ కూడా లోకసములు కానట్టుగాను దైవ సంబంధులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకం జీవించాడో ప్రేమ ఆ రీతిగా జీవించడం ముందుకు సాగుదాం. దేవుడు ఈ వాక్యంను జీవించును గాక. కళ్ళు మూసుకునైతే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మన నిమిత్తమై కల్వారి గిరిలో ఆ శిలువ మీద వేలాడాడు. తను తాను శిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే ప్రస్తుతము దుష్ట లోకం నుంచి, దుష్ట యుగం నుంచి మనం తప్పించడం కొరకు. అందుకే ఈ యొక్క దుష్ట యుగముతో, ఈ దుష్ట లోకముతో మనము కావడానికి వీల్లేదు. వాటి ఆశలోను, కోరికలోను, ఇచ్చల్లోను, వాటి నడవడికలోను పాలుపుచ్చుకొని ప్రత్యేకంగా ఉందాం. ఇప్పుడు ప్రభు మనకి తోడుగా ఉంటాడు. ప్రభు తోడుగా ఉంటాడు మనకి. ప్రియమైన బిడ్డలారా, ప్రభు తోడుకుంటాడు. మనకి లోకాన్ని అనుసరించకుండా, లోకం చూడకుండా, లోకం వెతుకున్నట్టుగా మనం వెతకకుండా, లోకస్తులు మాట్లాడకుండా, లోకాన్ని అనుభవించినట్టుగా అందరు లోకం అనుభవిస్తున్నట్టుగా మనం అనుభవించకుండా, వారికి దురాశను మనం విసర్జించి నీతితోనూ భక్తితోనూ ప్రభు యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగుదాం. ఆయన రాకడ పర్యంతం కూడా ఈ లోకం జీవిస్తున్న మనం ఆయన చిత్త ప్రకారం జీవించి ఆయన చిత్తాన్ని మన జీవితం నెరవేర్చబడినట్లుగా మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీవు మాకు ఇచ్చిన నీ వాక్యం బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని లోకం నుంచి వేరు చేశావు ప్రభు, మమ్మల్ని ప్రత్యేకపరిచావు ప్రభు. ప్రభానికి వందనాలు. అందుకని మేము లోకస్తులు ఆలోచించకుండా, లోకస్తులు వెతికినది వెతకకుండా ప్రభు
లోకాన్ని అనుభవించుకున్నట్లు ఈ లోకం అటువంటి దురాశను అనుసరించకుండా ప్రభా నీతితోనూ యథార్థతోనూ భక్తితో ప్రభు నీ రాకల కొరకు ఎదురు చూసే బిడ్డలకు మనం సిద్ధపాటు చేయండి. అంతవరకు ఈ లోకం నీ చిత్తం నెరవేరుస్తూ ప్రతిపక్షంగా జీవిస్తూ ముందుకు సాగి ప్రభు దయచేయమని రాజకీయ కూడిచిన పిల్లలను దీవించి పంపించమని డాక్టర్ ఆలస్యం తిరిగి కలుసుకుని కృపా సంబంధించమని నేను మీ అందరి అధ్యక్షం కలుసుకుని కృప దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అనే సహవాసము కూడిచిన మందిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా డాక్టర్ పరితోడి నడిపించిన గాక, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారుగా?